హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ప్రతిసారి పండగకొచ్చినట్టే రఘురామయ్య, కౌసల్యలిద్దరూ తమ కొడుకు ఆనంద్ ఇంటికొచ్చారు. అమ్మానాన్న రావడం గమనించిన ఆనంద్, రండి నాన్న, రా అమ్మా అని తండ్రి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోకి తీసుకొని లోపలికి ఆహ్వానించాడు. తన గదిలో ఆఫీస్ పని చేసుకుంటున్న ఆనంద్ భార్య స్వాతికి ఎవరో వచ్చినట్టు అనిపించడంతో గదిలోంచి బయటకొచ్చింది. ఎదురుగా అత్తగారు, మామగారు కనిపించడంతో, అత్తయ్య, మావయ్య ఇదేనా రావటం? బాగున్నారా? అడిగింది. అందుకు కౌసల్య, మేం బాగున్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇంతకీ నా మనవడు, మనవరాలు ఎక్కడ ఉన్నారు? ఎక్కడా వాళ్ళు? అడిగింది కౌసల్య. అందరూ బాగున్నారు అత్తయ్య. పిల్లలు ఇందాకే స్కూల్ నుంచి వచ్చారు. రేపటి నుంచి పండగ సెలవులు కదా, చదువు పక్కన పెట్టి ఆట మీద పడ్డారు. ఆయన వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తారు. ఈలోగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ స్వాతి వంటగదిలోకి వెళ్ళింది. రఘురామయ్య, కౌసల్య కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి ఆనంద పిల్లల్ని తీసుకొని వచ్చాడు. కౌసల్య మనవణ్ణి, మనవరాన్ని చెరో పక్క దగ్గరికి తీసుకొని, ఎక్కడికి వెళ్ళా నాన్న? అడిగింది. నానమ్మ, రేపు నుంచి స్కూల్కి సెలవులు కదా, ఆడుకోవడానికి బయటికి వెళ్ళాం. ఇంతకీ నువ్వు తాత ఎప్పుడొచ్చారు? నా కోసం ఏమేమి తీసుకొచ్చారు? అడిగాడు తన ముద్దు ముద్దు మాటలతో మనవడు అభి. మనవడి మాటలకు మురిసిపోతూ, ఇప్పుడే వచ్చాను నాన్న. రాగానే నీ గురించి అడిగితే నువ్వు అక్కడెక్కడో దూరంగా ఆడుకుంటున్నావని అమ్మ చెప్పింది. నేను తాతయ్య వచ్చాం కదా, రేపటి నుంచి నువ్వు, చెల్లి, నేను, తాతయ్య అందరం కలిసి ఆడుకుందాం, సరేనా అభి? అంది కౌసల్య. అలాగే నానమ్మా. ఇంతకీ మా ఇద్దరి కోసం ఏమేమి తీసుకొచ్చారో? అడిగాడు అభి. నీకు ఇష్టమని స్వీట్లో చాక్లెట్స్ తీసుకొచ్చాడు మీ తాతయ్య అంటూ తన వెంట తెచ్చిన బ్యాగ్లో నుంచి తీసి పిల్లలిద్దరికీ ఇచ్చింది. పిల్లలిద్దరూ వాటిని తీసుకుని థ్యాంక్ యూ నాయనమ్మా, థ్యాంక్ యూ తాతయ్య అంటూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ బయటికి వెళ్ళగానే స్వాతి అందరికీ కాఫీ కలుపుని తీసుకొచ్చింది. కోడలు తెచ్చిన కాఫీ తాగి కౌసల్య వంటగదిలోకి నడిచింది. పండగ కదా, పిల్లల కోసం పిండి వంటలు చేయాలని అమ్మ స్వాతి అంటూ కోడల్ని వంటగదిలోకి పిలిచి, పిండి వంటలకు కావాల్సిన సామానంతా తీసివమ్మా, చేసిస్తాను అడిగింది. అందుకు స్వాతి, అయ్యో అత్తయ్య, మీకెందుకంత శ్రమ? మీ అబ్బాయి బయట నుంచి తీసుకొస్తాలేండి అంది. బయట నుంచి తెచ్చేటివి మన ఇంట్లో చేసుకున్నట్టు ఎందుకుంటాయమ్మా? పైగా బయట రేట్ ఎక్కువ. అదే డబ్బులతో మన ఇంట్లో బోలెడు పిండి వంటలు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన సామానంతా ఎక్కడుంది చెప్పు, నేను తీసుకుంటాను. ఇంతలో నీ ఆఫీస్ పని చేసుకోమ్మా అంది కౌసల్య. నేను చెప్తే వినను కదా, మీ ఇష్టం అత్తయ్య అని అందుకు కావలసిన వస్తువులన్నీ బయటపెట్టి స్వాతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఓ 2 గంటల్లో 4-5 రకాల పిండి వంటలు చేసి, అలాగే రాత్రి భోజనాలు కూడా వంట సిద్ధం చేసింది కౌసల్య. అందరూ భోజనాలు చేసి టీవీ ముందు కూర్చున్నారు. అభి, ఆద్యాలిద్దరూ రిమోట్ విషయంలో గొడవ పెట్టుకోవడం చూసిన కౌసల్య, ఏంట్రా, ఎందుకలా గొడవ పెట్టుకుంటున్నారు? అడిగింది. చూడు నాయనమ్మా, అన్నయ్య ఎప్పుడు తనకు నచ్చిన కార్టూన్ ఛానల్ని పెట్టుకుంటానంటాడు, నాకు నచ్చింది పెట్టనివ్వడు అంది ఆద్య. ఓ, దాని గురించి అవి గొడవంతా, మీరిద్దరూ ఇలా రండి అని పిల్లలిద్దరినీ తన గదిలోకి తీసుకెళ్లి కథలు చెప్పడం మొదలుపెట్టింది కౌసల్య. పిల్లలిద్దరూ కౌసల్య చెప్పే కథలను ఆసక్తిగా వింటూ మధ్య మధ్యలో వాళ్ళకొచ్చిన సందేహాల్ని వాళ్ళ నానమ్మని అడిగి తెలుసుకుంటున్నారు. అలా ఒక కథ పూర్తవగానే, నానమ్మ, ఇంకొక కథ చెప్పవా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అడిగాడు అభి. అలా కౌసల్య రెండో కథ చెప్పడం మొదలు పెట్టగానే అభి, ఆద్యాలిద్దరూ మధ్యలోనే నిద్రపోయారు. కౌసల్య పిల్లలిద్దరిని బెడ్పై పడుకోబెట్టి దుప్పటి కప్పింది. వంటగదిలో తన పని పూర్తి చేసుకుని వచ్చిన స్వాతికి చాలాసేపటి నుంచి పిల్లల అల్లరి వినపడకపోవడంతో, ఏంటత్తయ్య, పిల్లల అల్లరి వినబడటం లేదు, అప్పుడే నిద్రపోయారా ఏంటి? అడిగింది. అందుకు కౌసల్య, అవునమ్మా, కథలు చెప్తుంటే మధ్యలోనే నిద్రపోయారు, అందుకే బెడ్పై పడుకోబెట్టానంది. అదేంటి, రోజు రాత్రి 11 అయినా ఆ టీవీ ఆఫ్ చేయరు,
నిద్రపోవడానికి రమ్మంటే రారు. అలాంటిది ఈరోజు ఇంత తొందరగా అలా ఎలా నిద్రపోయారు? చాలా ఆశ్చర్యంగా ఉందే! అంది స్వాతి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ రాత్రిపూట కథలు వింటూ పడుకుంటే హాయిగా నిద్రొస్తుందమ్మా అంది కౌసల్య. అలా ఆ మరుసటి రోజు నుంచి పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తూ, వాళ్ళతో ఆడుకుంటూ, సాయంత్రం ఏదంటే పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళి వాకింగ్ చేస్తూ, రోజు రాత్రి పిల్లలకి కథలు చెప్తూ, రఘురామయ్య, కౌసల్యకు సమయం ఇట్టే గడిచిపోతుంది. పిల్లలు కూడా తమ సెలవులను నానమ్మ, తాతయ్యలతో సరదాగా గడిపేస్తున్నారు. ఇంతలో భోగి పండుగ రానే వచ్చింది. పిల్లలిద్దరికీ ఉదయాన్నే తలారా స్నానం పోసి, పట్టుబట్టలు వేసి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పిల్లలకు భోగిపళ్ళను పోసింది. ఆ తర్వాత పండగ యొక్క విశిష్టం చెప్తూ పూజను ముగించింది. రఘురామయ్య మనవడితో కలిసి సరదాగా పతంగులు ఎక్కించాడు. అలా అందరూ కలిసి పండగని సంతోషంగా జరుపుకున్నారు. ఆనంద్, స్వాతి ముందు ఎన్నడూ లేని విధంగా పిల్లలు సంతోషంగా ఉండడం చూసి ఓ రోజు ఆనంద్ తన కొడుకుతో, ఒరే నాన్న, అభి, ఈ మధ్య నువ్వు చెల్లి చాలా సంతోషంగా కనబడుతున్నారేంటి? అంతకుముందులా అల్లరి చేయకుండా బుద్ధిగా చెప్పిన మాట వింటున్నారేంటి అడిగాడు. అందుకు అభి, నానమ్మ తాతలు మాతో పాటు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. నానమ్మ మాకు ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ సాయంత్రం పూట మాతో ఆటలాడుకుంటుంటే మాకు చాలా సరదాగా అనిపిస్తుంది. అంతేకాదు డాడీ, నానమ్మ రోజు పడుకోబోయే ముందు కథలు చెప్తుంటే మాకు హాయిగా నిద్ర పడుతుంది అన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి టిఫిన్ చేస్తుంటే, నానమ్మ, ఇవాల్టితో మా సెలవులు అయిపోయాయి. రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. నాకైతే రోజు ఇలానే మీతో ఆడుకుంటూ సరదాగా ఉండాలనుంది. అవును నానమ్మ, తాతయ్య, పోయినసారి పండగకి వచ్చి వెళ్ళినట్టు ఈసారి కూడా మళ్ళీ మీరు వెళ్ళిపోతారా? ఇంతకీ మీరు ఎక్కడుంటారు? నన్నెప్పుడు మీరు ఉండే ఇంటికి తీసుకెళ్లేదేంటి అడిగాడు అభి. అందుకు రఘురామయ్య, మాది అని సంకోచించి, మేము మా వయసు వాళ్ళంతా కలిసి ఒకే చోట ఉండడానికి వీలుగా ఉండే ఓ పెద్ద ఇంట్లో ఉంటాం నాన్న. అక్కడ కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పాడు. పెద్దవాళ్ళు మాత్రమే ఉండే చోట అంటే మమ్మీ డాడీ కూడా మీ ఏజ్కి వచ్చాక అందులోనే ఉంటారా అడిగాడు. అభి మాటలకు ఆనంద్, స్వాతిలు కొడుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక చేయి కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనవడి మాటలకు కౌసల్య, లేదు నాన్న, మీ అమ్మానాళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారు. అమ్మానాళ్ళిద్దరు మీకోసం కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నారు కదా, అందుకని నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ అమ్మానాళ్ళిద్దరిని దగ్గరుండి బాగా చూసుకోవాలి అంది. తన కొడుకు కొడుల కలీరం చూసి కౌసల్య మనవడితో ఆ మాటలు చెప్పినా ఆ మాటలు ఆనంద్, స్వాతిలు చెవిన పడ్డాయి. ఆ రోజంతా ఎవరూ సరిగా మాట్లాడుకోలేదు. రాత్రి భోజనాలు చేసి అంతా పడుకున్నాక అర్ధరాత్రి అయినా ఆనంద్ నిద్రపోకపోవడం గమనించిన స్వాతి, ఏంటండి, ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అడిగింది. అందుకు ఆనంద్, అమ్మా నాన్నని అభిడిన ప్రశ్నకు వాళ్ళిచ్చిన సమాధానమే పదే పదే గుర్తొస్తుంది. తలంతా చాలా నొప్పిగా ఉంది స్వాతి, నిద్ర రావట్లేదు అన్నాడు ఆనంద్. అందుకు స్వాతి, రేపు మనకు అత్తయ్య మావయ్య లాంటి పరిస్థితి వస్తుందని బాధపడుతున్నారా? అయినా మనం ఎందుకలా ఉంటాం? అభిని వదిలి మనం ఉండలేం కదా. వాడు మనకు అలాంటి పరిస్థితిని రానివ్వడు అంది స్వాతి. భార్య మాటలకు ఆనంద్, అంటే మా అమ్మ వాళ్ళు కూడా నేను పుట్టినప్పుడు అలాగే అనుకుని మురిసిపోయి ఉంటారు కదా. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. తనంతటికి కారణం నేనేనా? బహుశా నాలాంటి కొడుకులు ఈ భూమి మీద ఉండలేమో స్వాతి అని బాధపడ్డాడు ఆనంద్. భర్త మాటలు అర్థం కాని స్వాతి, ఏం మాట్లాడుతున్నారండి, నాకేం అర్థం కావట్లేదు అడిగింది. అవును స్వాతి, అమ్మా నేను ఓల్డేజ్ హోమ్లో ఉంట కారణం నేనే అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఆనంద్. రఘురామయ్య, కౌశలకు ఆనంద్ ఒక్కడే కొడుకు. రఘురామయ్యది బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం. ఒకనొక కొడుకని ఆనంద్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలనుకున్నాడు రఘురామయ్య. ఆనంద్ చిన్నప్పటి నుంచి చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా పెద్దయ్యాక వాడే మంచి మార్కులు తెచ్చుకుంటాలే అనుకునేవారు. అలా తామంటున్న ఊళ్ళోనే ఆనంది ఇంటర్ పూర్తయింది. ఆనంద్కి ఇంజనీరింగ్ చదవాలంటంతో ఎంసెట్ పరీక్షలు రాసినా అందులో ర్యాంక్ రాకపోవడంతో రఘురామయ్య కోచింగ్ తీసుకుని వచ్చే సంవత్సరం ప్రయత్నించి ఉంటే కూడా వినకుండా ఆనంద్ అలా అయితే సంవత్సర కాలం వృధా అవుతుందని డబ్బు కట్టి
ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతానని మొండికేయడంతో రఘురామయ్య కొడుకు మాట కాదనలేక అంతో ఇంతో కూడబెట్టిన డబ్బంతా ఆనంద్ చదువుకి ఖర్చు పెట్టాడు. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి ఆనంద్‌ది ఇంజినీరింగ్ పూర్తయింది. కొడుకుది చదువు పూర్తయింది. ఇక ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని స్థిరపడతాడని అనుకుంటే, ఉన్నట్టుండి ఆనంద్, నాన్న, నా ఫ్రెండ్స్‌లో చాలామంది పై చదువులకి అమెరికాకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తాను నాన్న అడిగాడు. ఇంజినీరింగ్ పూర్తయింది. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకోకుండా అమెరికాకి ఎందుకురా నాన్న అని అంటే కూడా వినకుండా, అమెరికాలో అయితే అమెరికాలో చదువుకొని వస్తే ఇండియాలో మంచి ఉద్యోగం దొరుకుతుంది నాన్న ప్లీజ్ అని అనడంతో రఘురామయ్య కాదనలేకపోయాడు. తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఆనంద్ని పై చదువుల కోసం అమెరికాకు పంపించాడు. అలా చూస్తుండగానే ఆనంద్ చదువు పూర్తయి ఇండియాకు వచ్చేశాడు. ఆనంద్ ఇండియాకు వచ్చిన 2 నెలలకే బెంగళూరులోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక కొడుకుకి పెళ్లి చేసేస్తే తమ బాధ్యత పూర్తవుందనుకున్న రఘురామయ్య కౌసల్య దంపతులకు ఓ మంచి సంబంధం చూసి ఆనంద్కి పెళ్లి జరిపించారు. ఆనంద్ వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. కోడలు స్వాతి కూడా ఉద్యోగం చేసే అమ్మాయే. ఆనంద్కి పెళ్ళైన 3 సంవత్సరాలకు రఘురామయ్య రిటైర్డ్ అయ్యాడు. ఇక మీదట తమ మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకుని రఘురామయ్య ఒకరోజు తన కొడుకు ఆనంద్కి ఫోన్ చేసి, నేను అమ్మ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాం రా అడిగాడు. అందుకు ఆనంద్, నాన్న, మీకు అమ్మకి ఇప్పుడే ఏమంత వయసు అయిపోతుందని కొన్ని రోజులు ఊళ్ళోనే ఉండొచ్చు కదా. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళం. మేము ఆఫీస్లోకి వెళ్ళాక ఇంట్లో మీరిద్దరే ఉండాలి. ఎలా ఉంటారు? అయినా నాన్న, మన ఇండియాలోనే తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తారు. రిటైర్డ్ అవ్వగానే పిల్లలతో పాటు ఉండిపోరని. నేను అమెరికాలో చదువుకున్న రోజుల్లో అక్కడ వాళ్ళ జీవన విధానం పద్ధతులను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడ వాళ్ళు మనలా కాదు నాన్న. పిల్లలకి 18 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమని పిల్లల్ని వదిలేస్తారు. పిల్లలు కూడా అంతే. వయసు అయిపోయిన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోరు. నాకు అవన్నీ చూశాక వాళ్ళ మనం ఎందుకు బతకలేమనిపించింది. నాన్న, మీకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది కదా, తక్కువ పడితే నేను నెల నెల డబ్బు పంపిస్తాను. మన ఊళ్ళో ఉండండి అన్నాడు ఆనంద్. కొడుకు మాటలు విన్న కౌసల్య మనసు చివుక్కుమంది. ఏంట్రా, వయసైపోయిన తల్లిదండ్రులు కొడుకు దగ్గర కాక మరెక్కడుంటారు? మేమీ వయసులో నీ దగ్గర ఉండాలని ఆశపడుతుంటే నువ్వేమో అలా అంటావేంటి అడిగేలోపే రఘురామయ్య, సరే ఆనంద్, నీ ఇష్టం, మేమిక్కడే ఉంటాంలే అని చెప్పి ఫోన్ పెట్టేసి భార్యకి నచ్చి చెప్పాడు. అలా కొన్ని రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత ఆ వయసులో ఒంటరిగా ఉండలేక, పైగా ఓ సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఇంటిని ఖాళీ చేసి నెలలా వచ్చే పెన్షన్ డబ్బులను కట్టుకుంటూ ఉంటామని ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యారు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉంటారని తెలిసి కూడా ఆనంద్ వారిని తన దగ్గరికి రమ్మని ఎప్పుడూ పిలవలేదు. ఎప్పుడైనా కొడుకుని కోడల్ని వాళ్ళ పిల్లల్ని చూడాలనిపించినప్పుడు లేదా పండగలకు కొడుకు దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులుండి తిరిగి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతుంటారు. మరి అత్తయ్య వాళ్ళు మన దగ్గరికి రావాలనుకుంటున్నారన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అడిగింది స్వాతి. అందుకు ఆనంద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, తప్పు చేశాను స్వాతి. నాన్న రిటైర్డ్ అవ్వగానే అమ్మా నాన్నని ఇక మీదట మన దగ్గరే ఉండండి అడాల్సిన నేను వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరికి వస్తానన్నా వద్దని చెప్పి చాలా పొరపాటు చేశాను. ఆపేడిన ప్రశ్నకు నాకు బుద్ధొచ్చింది. రేపు వాడు మనకు అలాంటి పరిస్థితిని కల్పిస్తే మనం తట్టుకోగలమా? లేదు. ఇక మీదట అమ్మా నాన్నలు ఓల్డేజ్ హోమ్లో ఉండడానికి వీలేదు. వాళ్ళని మన దగ్గరే ఉండమని అడుగుతాను స్వాతి అన్నాడు ఆనంద్. అవునండి, అత్త మావయ్యలు ఈ వయసులో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గమనించారో లేదో, అత్తయ్య మావయ్యలు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి పిల్లలిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీరు గమనించారా? అంతకు ముందులా మారం చేయకుండా అన్నం చక్కగా తింటున్నారు. పిల్లలిద్దరూ కొట్టుకోవడం మానేశారు. అత్తయ్య చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోతున్నారు. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ కలే వేరండి. ఇన్ని రోజులు అనవసరంగా వాళ్ళని దూరం చేసుకున్నాం అని స్వాతి కూడా అనడంతో
ఆనంద్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇక మీదట తన దగ్గరే ఉండిపోమ్మని అడగని ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది. ఆనంద్ లేచి మొహం కడుక్కుని హాల్లోకి వస్తుండగానే అప్పటికి తాము బయలుదేరడానికి సిద్ధమైన కౌసల్య రగరంలో నాన్న ఆనంద్ మేమిక బయలుదేరుతున్నాంరా అని బ్యాగ్తో సిద్ధంగా ఉన్న రఘురామయ్య ఒరే నాన్న మేమిక బయలుదేరుతాంరా అనడంతో ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించినన్నా అమ్మా, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాల కూర్చి నన్ను ఇంత వాణ్ణి చేస్తే మీ పట్ల నా బాధ్యతను మర్చి మీ మనసుకి కష్టం కలిగించాను. మిమ్మల్ని నా మాటలతో బాధ పెట్టాను అని బోర్ని ఇచ్చాడు. రఘురామయ్య కొడుకుని పైకి లేపి అలాంటిది ఏమీ లేదురా ఆనంద్, ఇప్పుడు మాకేమైందని మేం బాగానే ఉన్నాం కదా అన్నాడు. ఉన్నా నాన్న, బాగానే ఉన్నారు. వృద్ధాప్యంలో మీకు ఏ కష్టం రాకుండా దగ్గరుండి చూసుకోవాల్సిన కొడుకు దగ్గర కాకుండా ఎవరూ లేనట్టు ఓ అనాథాశ్రమంలో ఉన్నారు. దానంతటికి కారణం నేను కాదా నాన్న? నన్ను క్షమించండి నాన్న. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇక మీదట అంతా కలిసి ఇక్కడే ఉందాం. మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని ఆనంద్ బాధపడటంతో రఘురామయ్య తన చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పెట్టి కొడుకును ఓదార్చుతుండగా స్వాతి వచ్చింది. అవునత్తయ్య, మావయ్య, మీరు ఇక మీదట మాతోనే ఉండాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టామని రాత్రంతా ఆయన చాలా బాధపడ్డాడు. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని స్వాతి అనడంతో కౌసల్య రఘురామయ్య కొడుకు కొడల్ని చెరొక వైపు దగ్గర తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈలోగా అప్పుడు నిద్రలేచిన అభి వచ్చి, అంటే నానమ్మ తాతయ్యకి మీదట మనతోనే ఉండబోతున్నారన్నమాట. అయితే రోజు రాత్రి నానమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోవచ్చు అన్నాడు. మనవడి మాటలకు కౌసల్యం మురిసిపోయి పిల్లల్ని గుండెలకు హత్తుకుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.